హాయ్ హలో నమస్తే. ఇవాళ మనం ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ గురించి తెలుసుకుందాం. అంటే ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో ప్రీ హిస్టారిక్ టాపిక్ గురించి తెలుసుకుందాం. ఓకే, ప్రీ హిస్టారిక్ టాపిక్ అంటే ఏంటి అని అంటే పీరియడ్ ఫర్ విచ్ నో రిటర్న్ రికార్డ్స్ ఆర్ అవైలబుల్. అంటే రాతపూర్వకంగా ఏ ప్రూఫ్స్ కూడా లేనిది ఏదైనా ఉంది అని అంటే అది ఈ ప్రీ హిస్టారిక్ అనమాట. ఓకే, సో అంటే ఆది మానవుల కాలం అని అంటాం మనం దీన్ని. ఓకే, ఇందులో మనకి 4 టైప్స్ ఉంటాయి అన్నమాట. యాక్చువల్గా 3 టైప్స్ ఉంటాయి, బట్ 4th టైప్ కూడా ఏంటంటే ఎండింగ్ ఆఫ్ ప్రీ హిస్టారిక్ అండ్ స్టార్టింగ్ ఆఫ్ నెక్స్ట్ టర్మ్ అనేది వస్తుందన్నమాట. అది నేను మళ్ళీ చెప్తాను. అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి రిలేటెడ్గా ఉంటుంది అది కంప్లీట్గా. ఓకే, ఇందులో 4 టైప్స్ ఏంటి అంటే పాలియోలిథిక్, మీసోలిథిక్, ఇంకా నియోలిథిక్, తర్వాత చాల్కోలిథిక్. ఓకే, అర్థమైందా? ఈ 4 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ పాలియోలిథిక్లో కూడా 3 టైప్స్ ఉంటాయి. ఎర్లీ ఆర్ లోవర్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చి మిడిల్, అండ్ ఆ తర్వాత లేటర్ ఆర్ అప్పర్. ఓకే, ఇలా 3 టైప్స్ ఉంటాయి పాలియోలిథిక్లో కూడా. ఒక్కొక్కటి మనం చూద్దాము. ఓకే, పాలియోలిథిక్ని మనం ఓల్డ్ స్టోన్ అని అంటాం. పాలియోలిథిక్ని ఏమంటాం? ఓల్డ్ స్టోన్ పీరియడ్. ఇది మిడిల్ స్టోన్ పీరియడ్, ఇది న్యూ స్టోన్ పీరియడ్, అండ్ ఇది వచ్చి కాపర్ స్టోన్ పీరియడ్. ఓకే, ఇవి యూనిఫామ్గా ఉండవన్నమాట. అంటే ఓవరాల్ మనకి ఎలా ఉంటుంది అని అంటే ఒక సైడ్ పాలియోలిథిక్ నడుస్తుంది అనుకో, ఎలా చెప్తారు, లైక్ మన నార్త్ సైడ్ పాలియోలిథిక్ నడుస్తుంది అంటే సౌత్ సైడ్ మీసోలిథిక్ నడుస్తుంది, ఈస్ట్ నియోలిథిక్, అట్లా అనమాట. డిఫరెంట్గా ఉంటుంది అనమాట. కంప్లీట్గా మొత్తం ఒకటే అని ఉండదు. ఓకే, ఇండియా మొత్తంలో నార్త్ పాలియోలిథిక్ నడుస్తుంది అంటే సౌత్ మీసోలిథిక్ నడవచ్చు, నియోలిథిక్ నడవచ్చు, లేకపోతే పాలియోలిథిక్కే నడవచ్చు. ఆ టైం పీరియడ్ అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఓవరాల్ ఇండియాలో మొత్తం ఒకటే సేమ్ టైం పీరియడ్ అనేది ఉండదు. దే ఆర్ నాట్ యూనిఫామ్. ఓకే, ఇప్పుడు పాలియోలిథిక్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, పాలియోలిథిక్ ఈ ఫేజ్ అరౌండ్ 5 lakhs to 10,000 BCE ఉంటుంది టైం పీరియడ్ అనేది. 5 lakhs to 10,000 BCE. నేను BCE, CE ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ వీడియోలో. ఏంటవి, వాటి అబ్రివేషన్స్ ఏంటి, ఎందుకు ఇవే యూస్ చేస్తారు, ఏ టైం పీరియడ్ నుంచి ఏ టైం పీరియడ్ వరకు BCE యూస్ చేస్తారు, ఓకే, ఏడి బదులు CE ఎందుకు యూస్ చేస్తారు, ఇవన్నీ కూడా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. ఒకసారి డౌట్ ఉంటే ఒకసారి వెళ్ళి రీచెక్ చేయండి. ఓకే, సో దీని టైం పీరియడ్ వచ్చి 5 lakhs to 10,000 BCE. ఓకే, అండ్ ఫస్ట్ ఎర్లీ ఆర్ లోవర్ పాలియోలిథిక్ గురించి తెలుసుకుందాం. అన్నట్టు ఇవి 3 టైప్స్గా ఎవరు డివైడ్ చేశారు అంటే ఆంథ్రోపాలజిస్ట్ డివైడ్ చేశారనమాట 3 టైప్స్గా పాలియోలిథిక్ పీరియడ్ని. ఓకే, అండ్ ఇంకొక విషయం దీనికన్నా ముందు ఏంటి అని అంటే జనరల్గా ప్రీ హిస్టారిక్లో సోర్సెస్ ఎలా ఉంటాయంటే వస్తువులు బట్టి, మెటీరియల్ బట్టి ఉంటుంది, లేకపోతే కాయిన్స్, ఇన్స్క్రిప్షన్స్ బట్టి ఉంటుంది. కాయిన్స్ అంటే డిఫరెంట్ కాయిన్స్, గోల్డ్ కాయిన్స్ యూస్ చేస్తారు, నాణాలు డిఫరెంట్వి యూస్ చేస్తాం కదా. సో ఇక్కడ కాయిన్స్ బట్టి ఉంటుంది. ఇన్స్క్రిప్షన్స్ అంటే ఎలా అంటే ఇవి స్టోన్ ఆర్ మెటల్ వాటితోని రాసినవి అట్లా అనమాట. నెక్స్ట్ లిటరేచర్ అంటే పోయమ్స్ అలా. ఓకే, నెక్స్ట్ ఫారెన్ అకౌంట్స్ అంటే ట్రావెలర్స్ మన కంట్రీకి వచ్చి విజిట్ చేసిన వాళ్ళ పర్సనల్ డైరీలో రాసుకుంటారు కదా. సో దాన్ని బట్టి ఇలా డిఫరెంట్ సోర్సెస్ ద్వారా ఈ ప్రీ హిస్టారిక్ పీరియడ్లో మనకి ఆధారాలు అనేవి దొరికాయి అన్నమాట. ఓకే, అండ్ డిఫరెంట్ కాయిన్స్ గురించి చెప్పే ఆ స్టడీని ఏమంటారో తెలుసా మీకు? గెస్ చేయండి, ఏమంటారు? న్యూమిస్మాటిక్ అంటారు. న్యూమిస్మాటిక్ డిఫరెంట్ కాయిన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది. అండ్ ఎపిగ్రఫీ ఎక్స్ప్లెయిన్ చేసేదంటే అంతే, స్టడీ ఆఫ్ కరెన్సీ. ఎపిగ్రఫీ అంటే స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్ అంటే ఏంటంటే ఇప్పుడే చెప్పాను కదా, స్టోన్స్ ఆర్ మెటల్తో రాసినవి, పర్మనెంట్ రైటింగ్ ఎన్గ్రేవ్డ్ ఆన్ స్టోన్ ఆర్ మెటల్, లేకపోతే టెరాకోటా ఏదైనా బట్ట మీద రాస్తారు కదా, అట్లా అనమాట. ఓకే, ఇప్పుడు పాలియోలిథిక్ గురించి తెలుసుకుందాం. ఇందక్కడి నుంచి పాలియోలిథిక్ అంటున్నాను, మళ్ళీ మధ్యలో ఏదో టాపిక్ చెప్తున్నాను కదా, లేదు. ఇప్పుడు పాలియోలిథిక్ గురించి కంటిన్యూ చేద్దాం. ఇందులో ఎర్లీ ఆర్ లోవర్ పాలియోలిథిక్. సో
ఎర్లీ పాలియోలిథిక్లో ఏంటి అని అంటే అప్పటి హ్యూమన్స్ క్లే టూల్స్ని యూజ్ చేసేవన్నమాట. ఫస్ట్ టైం యూజ్ చేసింది క్లే టూల్స్ అనమాట. అంటే రాతి పనిముట్లు అంటాం కదా, రాతి పనిముట్లు యూజ్ చేసేవారనమాట. ఓకే, ఫుడ్ కోసం వాళ్ళు హంటింగ్ చేసేవారు. దే రిలైడ్ ఆన్ హంటింగ్ ఫర్ ఫుడ్. ఓకే, అండ్ అప్పుడున్న మెయిన్ టూల్స్ ఏంటంటే లైమ్ స్టోన్తో తయారు చేసిన ఉండే, లైక్ హ్యాండ్ ఏక్స్ అంటే చేతి గొడ్డళ్ళు, గోకుడ్రాలు అంటారు ఇంకొన్ని, అట్లా డిఫరెంట్ స్టోన్స్తో తయారు చేసినవి, లైమ్ స్టోన్స్తోనే అలా అనమాట. ఓకే, చాపింగ్ స్టోన్ అంటాము. ఇవి వల్ల మెయిన్ టూల్స్ అప్పట్లో. ఓకే, అలానే ఈ లోవర్ పాలియోలిథిక్లో, అదే ఎర్లీ పాలియోలిథిక్లో ఫైర్ని డిస్కవర్ చేశారు. ఏం డిస్కవర్ చేశారు? ఫైర్ని డిస్కవర్ చేశారు. ఓకే, ఫైర్ని కూడా అప్పుడే కనుక్కున్నారనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ మిడిల్ పాలియోలిథిక్ గురించి చూద్దాం. మిడిల్ పాలియోలిథిక్ ఏంటి అని అంటే మనుషులు వాళ్ళ బాడీ షేప్స్ అనేవి మారేవన్నమాట. ఓకే, వాళ్ళ స్ట్రక్చర్ అనేది మారుతూ ఉండేది అనమాట మిడిల్ పాలియోలిథిక్లో. ఓకే, అండ్ సో ఈ టైంలో డిఫరెంట్ టూల్స్ని తయారు చేసేవారు అనమాట. ఓకే, అండ్ ఆల్సో దెర్ ఈస్ అన్ ఎవిడెన్స్ దట్ విత్ ఇన్ ద ఫ్లేక్స్ ప్రొడ్యూస్డ్ వెన్ స్టోన్స్ వర్ స్ట్రక్ మెనీ కైండ్స్ ఆఫ్ టూల్స్ వర్ మేడ్. ఓకే, అండ్ అలాగే ఫుడ్ కోసం ఏం చేసేవారు అని అంటే డిఫరెంట్ ప్లేసెస్కి వీళ్ళు తయారు చేసుకున్న ఇవి ఉంటాయి కదా టూల్స్, చేతి గొడ్డలి కావచ్చు, హ్యాండ్ ఏస్, చాపింగ్ స్టోన్, డిస్కాట్స్, ఇట్లా డిఫరెంట్ ఉండేవన్నమాట, డిస్కాయిట్స్. ఓకే, అవి తీసుకొని డిఫరెంట్ ప్లేసెస్కి ట్రావెల్ చేసేవారు ఫుడ్ కోసం అనేది. వీళ్ళ బేసిక్ ఏంటి, ఎర్లీ పాలియోలిథిక్ మిడిల్ పాలియోలిథిక్ వాళ్ళదంటే హంటింగ్ ద్వారానే వాళ్ళు ఫుడ్ సేకరించుకునేవారు అనమాట. ఓకే, సో ఈ హంటింగ్ అనేది మోస్ట్ కామన్ అయిపోయింది వీళ్ళకప్పుడు. ఓకే, అండ్ ఆల్సో వాళ్ళకప్పుడు మాట్లాడడం తెలీదు అనమాట, సౌండ్స్. సో వాళ్ళు ఏం చేసేవారు, వాళ్ళ థాట్స్ని, ఫీలింగ్స్ని అంటే సౌండ్స్తోనే ఎక్స్ప్రెస్ చేసేవారు. ఓకే, అప్పట్లో మాట్లాడాలి అంటే భాషా అభివృద్ధి అనేది లేదనమాట. సో వీళ్ళు ఏం చేసేవారు అంటే సౌండ్స్తోనే వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసేవారు. ఓకే, అండ్ ఇది మిడిల్ పాలియోలిథిక్ అంటే. ఓకే, అండ్ ఆల్సో అప్పర్ పాలియోలిథిక్ కూడా ఉంది మనకి. ఓకే, అన్నట్టు పాలియోలిథిక్ అంటే దీన్ని ఎవరు కనుగొన్నారు, పాలియోలిథిక్ అనేది ఎవరు దీని గురించి ఏమంటారు కనుగొన్నారు అని అంటే, హూ ఫౌండ్ ఇట్ అంటే సర్ జాన్ లోబాక్. ఇక్కడ రాస్తా చూడండి, సర్ జాన్ లోబాక్. ఈ పర్సన్ ఈ పాలియోలిథిక్ని కనుగొన్నారనమాట. హీ ఫౌండ్ ఇట్. ఓకే, ఇన్ విచ్ ఇయర్? 1865. In 1865 he found Paleolithic, Sir John Lubbock. ఓకే, అండ్ ఆల్సో అప్పర్ పాలియోలిథిక్ కదా మనం డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు. సో అప్పర్ పాలియోలిథిక్ ఇక్కడ ఏం డెవలప్ అయ్యాయి అంటే స్టోన్స్. ఇంతకుముందు ఏంటి, స్టోన్స్తో కొన్ని టూల్స్ చేసుకునే వాళ్ళు కదా. సో ఇప్పుడు ఏంటి అని అంటే ఆ స్టోన్స్తో డిఫరెంట్ షేప్స్ చేయడం మొదలు పెట్టారనమాట. డెవలప్డ్ షేప్స్ ఆఫ్ స్టోన్స్, అలా డిఫరెంట్ షేప్స్ని ఏమంటారు డెవలప్ చేయడం, క్రియేట్ చేయడం మొదలు పెట్టారనమాట. ఓకే, షార్ప్ ఎడ్జ్ స్టోన్స్ కావచ్చు, అంటే ఒక షార్ప్ ఎడ్జ్ స్టోన్ లాంటిది, అట్లా డిఫరెంట్ షేప్స్లో. ఓకే, అలా క్రియేట్ చేసేవాళ్ళు, అలా డెవలప్ చేసేవాళ్ళు అనమాట వాళ్ళు, ఒక స్టోన్ తీసుకొని అట్లా. అయితే ఇక్కడ ఏంటి అని అంటే ఎర్లీ పాలియోలిథిక్, మిడిల్ పాలియోలిథిక్లో వెదర్ ఏంటి అంటే ఐస్లా ఉండేది. ఓకే, ఇప్పుడు అప్పర్ పాలియోలిథిక్ వచ్చేసరికి ఏమైపోయిందంటే ఈక్వల్ టెంపరేచర్కి వచ్చేసింది అనమాట. ఐస్ వెదర్ అంతా కంప్లీట్గా పోయి ఈక్వల్ నార్మల్ టెంపరేచర్లోకి రావడం స్టార్ట్ అయింది. సో స్లోగా నార్మల్ టెంపరేచర్లోకి వచ్చేసింది అనమాట. ఈ అప్పర్ పాలియోలిథిక్లో ఏమైంది అని అంటే వీళ్ళు ఈ హ్యూమన్స్ ఉంటారు కదా, మనుషులు, వీళ్ళంతా కూడా వీళ్ళు క్లాతింగ్కి ఎలా యూజ్ చేశారంటే డియర్ స్కిన్ కావచ్చు, యానిమల్ స్కిన్స్ ఉంటాయి కదా, డియర్ స్కిన్, లేకపోతే ట్రీకి సంబంధించిన ఆ బ్యాక్ అనేది, లీవ్స్తో వాళ్ళ బట్టలు అనేవి క్రియేట్ చేసుకునే వాళ్ళు అనమాట. అదే వాళ్ళ క్లాతింగ్. ఓకే, వాళ్ళు తయారు చేసిన వెపన్స్ కూడా ఏంటంటే సిలికా, బాసిలెట్, ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. ఓకే, ఫ్లింట్, బెసాల్ట్, ఇట్లా డిఫరెంట్ స్టోన్స్ ఉంటాయి. డిఫరెంట్ వెపన్స్ని వాళ్ళు తయారు చేసుకునేవాళ్ళు. అంటే లైక్ గొడ్డలి కావచ్చు, గుణపము, అట్లాంటివి అనమాట వీళ్ళ ప్రొటెక్షన్ కోసం. అలాగే వీళ్ళ హంటింగ్కి యానిమల్స్ని చంపి తినాలి కదా వీళ్ళు ఫుడ్ కావాలంటే. సో
వీటి కోసం వీళ్ళు తయారు చేసుకునేవారు వెపన్స్ని. ఇవేంటి అంటే ఐరన్తో తయారు చేసుకునే వాళ్ళు, స్టోన్ అండ్ ఆల్సో ఐరన్. నిదానంగా స్టోన్ నుంచి ఐరన్కి షిఫ్ట్ అయ్యారనమాట. అంటే స్టోన్వి కూడా ఉన్నాయి, స్టోన్తో పాటు ఐరన్తో తయారు చేసేవాళ్ళు అనమాట వీళ్ళు టూల్స్ అనేవి, వెపన్స్ అనేవి. ఓకే. అండ్ నేను మీకు ఆల్రెడీ చెప్పా కదా ఎర్లీ పాలియోలిథిక్లో ఏంటి ఫైర్ని కనుగొన్నారని. సో మెల్లమెల్లగా మిడిల్ పాలియోలిథిక్ని ఫైర్ని ఎలా యూజ్ చేయాలనేది ఐడియా వచ్చే వరకు వచ్చింది. ఇప్పుడు అప్పర్ పాలియోలిథిక్ ఏంటి అంటే వంట వండుకోవడానికి కూడా ఈ ఫైర్ని యూజ్ చేసేవారు అనమాట. అంటే దే యూస్ టు కిల్ అండ్ ఈట్ యానిమల్స్. ఓకే, డియర్ కావచ్చు, అడవి పందులు అంటాం కదా, వైల్డ్ బియర్స్, ఇట్లాంటివి డిఫరెంట్ యానిమల్స్ని చంపి వండుకొని తినడం అనేది వీళ్ళకి అలవాటు అయిందనమాట. వండుకోవడం అంటే కాల్చుకొని తినడం అట్లా. ఓకే. అండ్ వీళ్ళ షెల్టర్ని కన్సిడర్ చేస్తే ఎలా ఉంటుందంటే రాక్ షెల్టర్స్ ఉంటాయి, నియర్ టు వాటర్కి నియర్లో ఉండేవాళ్ళు అనమాట. వీళ్ళు వాటర్కి నియర్లో ఉండేలా చూసుకునే వాళ్ళు వీళ్ళు. ఓకే. కేవ్స్లో హాలో ట్రీ ట్రంక్స్ ఉంటాయి కదా, చెట్టు తొరల్లో అట్లా అనమాట. మీకు అర్థమవుతుంది కదా. సో రాక్ షెల్టర్స్లో అట్లా డిఫరెంట్గా వాళ్ళు ఉండడానికి నివాసం షెల్టర్ అనేది క్రియేట్ చేసుకున్నారనమాట. ఓకే. అండ్ ఇలా డిఫరెంట్ వేస్లో వాళ్ళు డెవలప్ అవడం స్టార్ట్ చేశారనమాట. స్టార్టింగ్లో ఏమీ తెలియని సిచ్యువేషన్ నుంచి ఇంతవరకు వచ్చారు. ఇదే పాలియోలిథిక్ సిచ్యువేషన్. ఓకే. సో లాస్ట్ స్టేజ్ అప్పర్ పాలియోలిథిక్ వచ్చేసరికి వీళ్ళు ఏమంటారు, షెల్టర్స్ ఉన్నాయి అండ్ ఆల్సో ఐస్ నుంచి ఈక్వల్ టెంపరేచర్కి వచ్చేసారు. ఎర్లీ పాలియోలిథిక్లో ఓన్లీ ఐస్ ఉండేది, మొత్తం ఐస్ వెదర్. ఇక్కడికి వచ్చేసరికి ఈక్వల్ టెంపరేచర్లోకి వచ్చారు. ఓకే.